జాతీయ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరుని కేంద్రం తొలగించడంపై తెలంగాణ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ, నెహ్రూ, ఇందిరా, రాజీవ్ గాంధీ పేర్లని చరిత్రలో లేకుండా చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ప్రతి గ్రామంలో గాంధీ ఫోటోతో నిరసన తెలపాలని కోరారు. అన్ని గ్రామ సభల్లో గాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ తొలి తీర్మానం చేయాలని కోరారు. ఈ కాపీని ప్రధాని మోదీకి పంపించాలన్నారు. గాంధీ పేరు తొలగించడం వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపించారు మరో మంత్రి వివేక్ వెంకటస్వామి. జనవరి 5న కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలపాలని కాంగ్రెస్ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. అన్ని గ్రామ సభల్లో మొదటి గ్రామ సభ పెట్టుకునే సందర్భంలో తప్పకుండా మహాత్మా గాంధీ గారి పేరును తొలగించడాన్ని తీవ్ర ఆక్షేపణగా పేర్కొంటూ ఆ తీర్మానం కాపీని రాష్ట్ర గ్రామీణాభివృద్ధికి, కేంద్ర గ్రామీణాభివృద్ధికి, ప్రధానమంత్రికి పంపు ఈ యొక్క మన నిరసనను మహాత్మా గాంధీ గారి పేరు తొలగించడం అనేటువంటి మాట ఈ దేశానికి మంచిది కాదు, జాతిపితను అగౌరవపరిచినట్టే అనేటువంటి మాట, గ్రామ స్వరాజ్యాన్ని ఆకాంక్షించినటువంటి మహాత్మా గాంధీ గారి ఆలోచన మేరకు ఉన్నటువంటి ఈ యొక్క ఉపాధి హామీ గ్రామీణ ప్రజలకు ఒక లైఫ్ లైన్ వంటి ఈ ఉపాధి హామీని దెబ్బతీసే ఈ పథకాన్ని యథావిధిగా కొనసాగించి పరిధినాలు పెంచి మహాత్మా గాంధీ గారి పేరు కంటిన్యూ చేయాలని మొదటి గ్రామ సభలో మొదటి తీర్మానంగా చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపమని ఇటు మొత్తంగా ఎన్నికైనటువంటి గ్రామ సర్పంచులను, అదేవిధంగా ఆ కోఆర్డినేషన్ చేసేటువంటి అధికారులను కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వంకి ఈ మన్రేగా స్కీము ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ వీకర్ సెక్షన్స్కి, పూర్ ఎవరైతే బీద ప్రజలు ఉన్నారో వారికి ఉపయోగపడుతుందో వాళ్ళని తొలగించడానికి ఈ 40% రాష్ట్రాలు కాంట్రిబ్యూట్ చేయమని చెప్పినారు. మేమందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా మా టీపీసీసీ ప్రెసిడెంట్ గారు ఆదేశాల ప్రకారంగా 5వ జనవరి నుంచి అన్ని గ్రామాలలో ఈ నిరసన తెలిపి కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఇంతకుముందు ఏదైతే మహాత్మా గాంధీ మన్రేగా కార్యక్రమం ఉండేనో అది కొనసాగాలి విత్ 90% సెంట్రల్ కాంట్రిబ్యూషన్ అని చెప్పి టీపీసీసీ ప్రెసిడెంట్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా దీనిలో పాల్గొని ఈ సెంటర్ వ్యతిరేకంగా ఈ కార్యాచరణను విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము.